ఇక మన ప్రజాబల్గం పేపర్ ల మెయిన్ హెడ్లైన్స్. తెలంగాణ బాపు కేసీఆర్ కాదు, అసలైన బాపు ఆయనే, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు బాపునని మాజీ సీఎం కేసీఆర్ తనకు తానే చెప్పుకుంటుండు. గవర్నర్ తో మాట్లాడి ప్రొఫెసర్ కోదండరాంను శాసన మండలికి పంపిస్తామని హామీ. తెలంగాణకు అసలైన బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం స్పష్టం. లిక్కర్ పైనే రాష్ట్రం ఆధారపడేలా కేసీఆర్ 10 ఏళ్ల పాటు పాలన సాగించారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణకు బాపునని మాజీ సీఎం కేసీఆర్ తనకు తానే చెప్పుకుంటుండు. ఈ విషయం అయితే అందరికి తెలిసిందే. ఆయన ఎలక్షన్లు అయిపోయి సీఎం రేవంత్ రెడ్డిగా వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల తర్వాత సీఎం కేసీఆర్ పుట్టినరోజు రోజు కూడా చాలా మంది అఫీషియల్ గా పోస్టులు కూడా పెట్టిండ్రు. తెలంగాణ బాపు అయినటువంటి కేసీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కూడా పెట్టిండ్రు. అయితే భారతదేశానికి బాపు ఎవరంటే మహాత్మా గాంధీజీ అని ఇంత పిల్లల దగ్గర నుంచి చచ్చిపోయే ముసలాన్ని అడిగినా కూడా చెప్తారు. మరి తెలంగాణకు బాపు సీఎం కేసీఆర్ అని ఆయన స్వతహా ఎట్లా చెప్పుకుంటాడు? అసలు ఆయన ఏం చేసిండ్రని బాపుగా ఆయననే ప్రకటించుకుంటారు. గవర్నర్ తో మాట్లాడి ప్రొఫెసర్ కోదండరాంను శాసన మండలికి పంపిస్తామని హామీ. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. తెలంగాణ రాకముందుకు పోరాటం చేసింది, దాంట్లో కోదండరాం గారు కూడా ఉన్నారు. ఆయనకి ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చినాక ఆ పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు వారికి ఏ ఒక్క మర్యాద గాని ఏది గాని జరగలేదు. ఖచ్చితంగా ఈ విషయం మీద ఆయనను శాసన మండలికి పంపిస్తామని హామీ మాత్రమే కాదు, ఖచ్చితంగా కోదండరాం సార్ ని పంపించాల్సిందే. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదలు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తెలంగాణకు అసలైన బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం స్పష్టం. ఇది వాస్తవం. వాస్తవంగా చెప్పాలి అంటే తెలంగాణకి బాపు జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనే ప్రతి ఒక్కరు మనకు స్పష్టంగా తెలుసుకోవాలి, చెప్పాల్సింది అదే. బాపు కేసీఆర్ అని చెప్పి ఆయన నిర్ధారించుకుంటే సరిపోదు. అది ఏ విధంగా బాపు అవుతారు? ఉత్తగానే మనం నేనే బాపుని, తెలంగాణ తెచ్చింది నేనే అనేసరికి బాపు అయిపోతారా? మీరు మాట్లాడుకుంటే అది అయిపోయినట్టేనా? నిజం చెప్పాలంటే ప్రొఫెసర్ జయశంకర్ ఆయన తెలంగాణ ఇంకా వస్తది 3 నెలల కన్నా పాటు ఆయన చనిపోయిండ్రు కానీ ఆయన కలగన్న తెలంగాణని సాధ్యం చేసింది కూడా ఆయన. ప్రతి ఒక్క యువతకు గాని విద్యార్థులకు గాని ఉస్మానియా యూనివర్సిటీలా వాళ్ళ పాఠాలు తెలంగాణ వస్తే లాభాలేంది నష్టాలేంది, మనం తెలంగాణ సొంత రాష్ట్రం తెచ్చుకోకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం అని ప్రతి ఒక్క చిన్న విషయం వివరించి చెప్పి యువతను మేల్కొల్పింది. ఉద్యమాలు స్టార్ట్ చేసింది, పోరాటం చేసింది కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఒక్క పార్టీని ఉద్దేశించి ఆయన ఎప్పుడు పోరాటాలు చేయలే. ఆయన ఈ పార్టీ కావాలి ఆ పార్టీల గురించి పనిచేయలేదు. సొంత రాష్ట్రం మనం సహకరించుకుంటే మనకొచ్చే లాభాలేంది, యువత ఎంతవరకు బాగుపడతారు, ప్రజలకు ఏ విధంగా అన్ని నిధులు వస్తాయి అనేది ఆ విషయం మీద ఆయన ఇది చేసి మాత్రమే తెలంగాణకు ఆయన పోరాటం చేసింది, అంతే తప్ప పార్టీ పరంగా కాలేదు. అసలైన బాబు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే అసలైన బాపు జయశంకర్ గారు మాత్రమే. అంతేగాని నేనే బాపును, తెలంగాణ తెచ్చింది నేనే అనేది ఇది మాత్రం అవాస్తవమే. మీకు అనుకుంటే మాత్రం అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తి అయితే ఉండదు. తెలంగాణ తెచ్చింది ఇచ్చింది బాపు అయింది కూడా జయశంకర్ గారే. లిక్కర్ పైనే రాష్ట్రం ఆధారపడేలా కేసీఆర్ 10 ఏళ్ల పాటు పాలన సాగించారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి. ఇది మాత్రం వాస్తవమే. 10 ఏళ్ల పాలనలా ఏ దగ్గర ఒక గల్లీకి పోతే ఒక కిరాణా షాప్ కోసం అక్కడిక్కడ వెతకాలే, కానీ బెల్ట్ షాపులు లేని ఒక గల్లీ ఏమన్నా ఉందా? ఒక్కసారి ఆలోచించుకోండి. బెల్ట్ షాపులు లేకుండా ఒక గల్లీ కూడా లేదు. ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడనో ఒక దగ్గర వైన్ షాపులు అక్కడిక్కడ దూరం ఉంటే బెల్ట్ షాపులు లేకుండా ఒక్క వీధి కూడా లేదు. చిన్న పిల్లలు వాడు మైనరా మేజరా వానికి మంద అమ్మాలనా లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఇంత పిల్లల దగ్గర నుంచి అంతోళ్ళ దాకా తాగుబోతు పాలన చేసి తాగుబోతు రాజ్యాంగం మాత్రం చేసింది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ లిక్కర్ ని మొత్తం లిక్కర్ పైనే రాష్ట్రం ఆధారపడేలా ఇది మాత్రం వాస్తవం. బాబు అని చెప్పుకునడం వల్ల ఆయనకి ఎంత ఇది ఉందో తెలియదు కానీ లిక్కర్ పైన మాత్రం రాష్ట్రం ఆధారపడేలా చేసింది మాత్రం సీఎం కేసీఆర్ గారు అయితే చెప్పొచ్చు, గట్టిగానే చెప్పుకోవచ్చు మనం. ఇక తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు తాను తెలంగాణ బాపుగా ప్రకటించారని ఆయన అన్నారు. మీరు స్వతహా నేనే బాపుని నేనే కొట్లాడి తెచ్చుకున్నా అంటే ఇంతమంది ఉద్యమాలు చేసి 1200 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళంతా ఎక్కడ పోతారు? అసలైన ఉద్యమం స్టార్ట్ చేసింది ఎవరి దగ్గర నుంచి? ప్రొఫెసర్ జయశంకర్ గారు పిలుపునిస్తే యువతకు ఆయన తెలంగాణ వల్ల వచ్చే లాభాలు ఆయన చెప్పడం వల్ల ఉద్యమం అనేది ఇదైంది, అంతే తప్ప గద్దరన్న కావచ్చు, కోదండరాం సార్ కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, విమలక్క కావచ్చు, వీళ్ళంతా కూడా ఉద్యమకారులే. వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తేనే మనకు సాధ్యమైంది.
అంతే తప్ప వాళ్ళ కష్టాన్ని మీరు పక్కకు జరిపేసి కనీసం మర్యాద ఒక ప్రగతి భవన్లకు గద్దర్ గారు రావాలి అంటే మీ పర్మిషన్లు తీసుకోవాలంటే ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన వాళ్ళు కూడా మీ పర్మిషన్లు తీసుకొని రావాలి. పర్మిషన్లను ఇచ్చిండ్రా? ఏనాడన్నా వాళ్ళకి మర్యాద ఇచ్చిండ్రా? నెలలు మీకోసం వాళ్ళు ఆగి గేట్ల బయట దివాళి తీసినట్టు వాళ్ళు కూర్చున్నా కూడా మీరు కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. ఉద్యమం చేసింది ఒకరు, సీఎం గా అయ్యింది మీరు, కనీసం మర్యాద ఇయ్యాలనేది కూడా మీకు తెలియదు. మళ్ళా బాపుని నేనే అని ప్రకటించుకున్నారు. ఇదేనా మీరు ఇచ్చేది? ఏమన్నా కరెక్టేనా? మీకన్నా అర్థమవుతుందా మీరు ఏం చెప్తున్నారు జనాలకు అనేది? తెలంగాణకు అసలే బాబు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే వాస్తవం కూడా. మరోవైపు గవర్నర్ తో మాట్లాడి ప్రొఫెసర్ కోదండరాంను శాసన మండలికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఏమైతే 10 ఏళ్ల తెలంగాణ పరిపాలన కోల్పోయిండ్రో, ఆయనకి ఏవైతే అమర్యాదలు జరిగినాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన శాసన మండలిలోకి తీసుకెళ్తానని హామీ మాత్రమే ఇచ్చిండ్రు. ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని మేమైతే కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది కూడా వాస్తవమే. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయటం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వివరించారు ఆయన. అవును, తెలంగాణలో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అందరు కలిసికట్టి పోరాటం చేస్తేనే తెలంగాణ సార్థవంతకం అయ్యింది. అంతేగాని ఒక ఒంటరి పోరాటం ఏదో కుటుంబ పాలన చేసి నేనే తెచ్చిన తెలంగాణ నేనే పరిపాలించిన 10 ఏళ్లు నన్నే బాపుగా మీరు అనుకోవాలి అన్నంత మాత్రాన అది నిజమైతే కాదు. ఉద్యమంలో ఒక్క చుక్క కూడా రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో రాష్ట్రం కోసం ఎవరి రక్తం చిందించలేదేమో గానీ మిగతా వార్త 2వ పేజీలో ఉంది. ఎవరి రక్తం, కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఎవరి రక్తం ఏం చిందించలేదండి. చెప్తున్నా కదా, ఉద్యమకారులు వాళ్ళు ఒక్కసారి పోయి మాట్లాడాలంటే కూడా వాళ్ళ మాట కూడా నోచుకోలేకపోయిండ్రు. ఉద్యమాలు చేసి ఆ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, మన నిధులు ఉండాలి, మనం ఏవైతే సాధించుకోవాలనుకుంటున్నామో మనకున్న లాభాలు ఈ ప్రత్యేక రాష్ట్రం వల్ల మనం అన్ని తెచ్చుకోవాలి అని అనుకున్న ఉద్యమకారులకు కనీసం మర్యాద, మాట పలకరింపు కూడా లేనటువంటి పరిస్థితి గత 10 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ అయితే చేసింది.